నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పతనమవుతున్న పసుపు ధరలు ఎన్సీడెక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా 14,288తో ప్రారంభమై శుక్రవారం నాటికి 742 తగ్గి 13,546, ఏప్రిల్ వాయిదా 760 నష్టంతో 14,540 వద్ద ముగిసింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 3,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 500 నుండి 14,200, దుంపలు 12,500 నుండి 12,800, లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ సరుకు కొమ్ములు 15,000, దుంపలు 14,200, వరంగల్లో 600 నుండి 700 బస్తాల రాకపై కొమ్ములు 11,200 నుండి 12,300, దుంపలు 10,500 నుండి 11,500, మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 800 నుండి 1000 బస్తాల కొమ్ములు, దుంపలు 11,000 నుండి 11,300 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళిలో గతవారం 12 నుండి 13,000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు 14,000 నుండి 14,800, నాణ్యమైన సరుకు 15,200, దుంపలు 13,000 నుండి 13,800, బస్మత్నగర్లో 6 నుండి 7,000 బస్తాల రాకపై కొమ్ములు 12,000 నుండి 15,000, దుంపలు 12,000 నుండి 13,500, నాందేడ్లో 3 నుండి 4,000 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 12,000 నుండి 14,000, దుంపలు 11,500 నుండి 13,000, సాంగ్లీలో రాజాపురి పసుపు 15,500 నుండి 15,800, దుంపలు 15,000 నుండి 15,200, కొమ్ము, దుంపలు మీడియం 14,500 మరియు ఒడిశాలోని బరంపురంలో 600 నుండి 700 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 11,800 నుండి 12,000, పాలిష్ సరుకు 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 15 నుండి 16,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 8,559 నుండి 14,889, దుంపలు 7,933 నుండి 13,433, పెరుందరైలో 1000 నుండి 1,200 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 9,499 నుండి 14,909, దుంపలు 8,739 నుండి 13,576, గోబిచెట్టిపాలయంలో కొమ్ములు 13,602 నుండి 14,669, దుంపలు 13,279 నుండి 13,619 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.